మెగాస్టార్ చిరంజీవితో కళాబంధు టి సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఏకైక చిత్రం స్టేట్ రౌడీ. గ్యాంగ్స్టర్ రూపంలో పోలీస్ అండర్ కవర్ ఆఫీసర్ల కథలు ఎన్నో రావడానికి ఈ సినిమా ప్రేరణ అయింది. ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాలి. అయితే అదే సమయంలో చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో కొన్ని సినిమాలు తయారవుతుండటంతో లేట్ అవుతుందని బి గోపాల్ను దర్శకుడిగా ఎన్నుకున్నారు. సాహసం, మంచితనం కలిగిన పృథ్వీరాజ్ స్టేట్ రౌడీ కాళీచరణ్గా మారిన వైనాన్ని దర్శకుడు బి గోపాల్ ఆసక్తికరంగా చిత్రీకరించారు. చిరంజీవి, శారద, రావు గోపాలరావు, త్యాగరాజన్ పాత్రల చుట్టూ ఈ చిత్రకథ నడుస్తుంది. ఇక పృథ్వీని పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే పాత్రలను భానుప్రియ, రాధ పోషించారు. ఈ చిత్రంలోని దయోపాఖ్యానం అంతర్నాటకంలో అర్జునుడి పాత్ర చిరంజీవి పోషించారు. నూతన్ ప్రసాద్ శ్రీకృష్ణుడిగా, రావు గోపాలరావు గయుడుగా నటించారు. సింహాసనం చిత్రం తరువాత బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరికి ఇది రెండవ సినిమా. చిరంజీవితో తొలి సినిమా రాధా రాధా, మదిలో మన్మథ బాధ, తదిగణతం, చుక్కల పల్లకిలో 1, 2, 3 పాటలు అభిమానులే కాదు అందరినీ అలరించాయి. 1989 ఆగస్టు 23న స్టేట్ రౌడీ చిత్రం విడుదలైంది. 177 ప్రింట్స్తో విడుదలైన తొలి చిత్రం ఇదే. సినిమా విడుదలయ్యాక ఫ్లాప్ అనే ప్రచారం మొదలైంది. కానీ ఆ టాక్కు అతీతంగా కలెక్షన్లు ప్రాధాన్యత సృష్టించాయి. తొలి వారం 75,68,000 షేరు సాధించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో స్టేట్ రౌడీ చిత్రం ₹1 కోటి వసూలు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆ కలెక్షన్ల వివరాలను ముంబై నుండి వెలువడే ట్రేడ్ గైడ్ ఫిల్మ్ మ్యాగజైన్ ప్రచురించి వేర్ ఈజ్ అమితాబ్ అని ఓ ఆర్టికల్ రాసింది. ఈ వార్త హిందీ చిత్రరంగ ప్రముఖుల్ని ఆలోచనలో పడేసింది. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ నటించిన చిత్రానికి కూడా రానంత డబ్బు ఒక తెలుగు హీరోకు ఎలా వచ్చిందనే సందేహం వారికి వచ్చింది. అధికారిక లెక్కలు సేకరించి నిజమేనని తెలుసుకున్న హిందీ ప్రముఖులు ఆశ్చర్యపోయారట. హైదరాబాద్ దేవీ థియేటర్లో 49 రోజులు హౌస్ఫుల్స్తో నడిచింది. ఆ తర్వాత ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాగార్జున గీతాంజలి చిత్రం వేయడం కోసం స్టేట్ రౌడీ చిత్రాన్ని షిఫ్ట్ చేసి సుదర్శన్లో ప్రదర్శించారు. అక్కడ 70 రోజులు ఆడింది. ఇలా ఒకే కాంప్లెక్స్ లో 120 రోజులు స్టేట్ రౌడీని ప్రదర్శించారు. టి సుబ్బరామిరెడ్డి అంతకుముందు శోభన్ బాబు, రజనీకాంత్ హీరోలుగా జీవన పోరాటం చిత్రం నిర్మించారు. ఆ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు సుబ్బరామిరెడ్డి. అదే స్థాయిలో అంతకు మించిన బడ్జెట్తో మెగాస్టార్ చిరంజీవి, మాస్ హీరో రజనీకాంత్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనికి దర్శకుడిగా కోదండరామిరెడ్డిని ఎన్నుకున్నారు. 1986 డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ అప్పట్లో చిరంజీవి, రజనీకాంత్ కాల్ షీట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. చివరికి 1989లో చిరంజీవి సోలో హీరోగా స్టేట్ రౌడీ సినిమా తీశారు సుబ్బరామిరెడ్డి. స్టేట్ రౌడీ ఆడియో ఫంక్షన్కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే 100 రోజుల వేడుకకు రజనీకాంత్ గెస్ట్గా వచ్చారు. అపజయం ఎరుగని నిర్మాతలుగా కొందరి పేర్లు చెబుతూ ఉంటారు. ఆ లిస్టులో భార్గవాట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి పేరు ఉండేది ఒకప్పుడు. ఆ పేరు వినని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా నటసింహం బాలకృష్ణ అభిమానులకు ఎంతో ఇష్టమైన నిర్మాత ఆయన. బాలకృష్ణ హీరోగా ఆయన నిర్మించిన చిత్రాలు దాదాపు అన్ని హిట్లే. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాను కూడా పబ్లిసిటీతో నిలబెట్టి హిట్ చేయగల మార్కెటింగ్ స్కిల్స్ ఆయన దగ్గర ఉండేవి. మంగమ్మ గారి మనవడు చిత్రంతో బాలకృష్ణ,
ఎస్ గోపాలరెడ్డి కాంబినేషన్ మొదలైంది. ఇక అప్పటి నుండి ముద్దుల కృష్ణుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనలుడు, మువ్వ గోపాలుడు, మాతో పెట్టుకోకు ఇలా చిత్రాలు వరుసగా వచ్చాయి. మా అనే అక్షరం అంటే గోపాలరెడ్డికి మమకారం. అందుకే ఆ అక్షరంతోనే ఆయన సినిమాల టైటిల్స్ ఉండేవి. ఒక సినిమా హిట్ అయితే గొప్ప, 2 సినిమాలు వరుసగా హిట్ అయితే గ్రేట్, అదే 3 చిత్రాలు హిట్ అయితే హ్యాట్రిక్. మరి బాలకృష్ణతో గోపాలరెడ్డి తీసిన చిత్రాలన్నీ వరుస హిట్స్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూసేవారు. భార్గవ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ముద్దుల మామయ్య చిత్రం సంచలన విజయం సాధించింది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ సినిమా ఇంత వసూళ్ల సామర్థ్యం ఉంటుందా అని ట్రేడ్ పండితులు నివ్వెరపోయేలా చేసింది. తొలి వారంలోనే 1,15,00,000 గ్రాస్ వసూలు చేసింది. సినిమా కొన్న బయ్యర్లు 25 రోజులకే లాభాలు చవిచూశారు. సినిమా విడుదలైన రోజు నుంచి 100వ రోజు వరకు ప్రతి వారం ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు గోపాలరెడ్డి. ఇలా తెలుగు సినిమా చరిత్రలోనే ప్రచార విషయంలో కొత్త స్ట్రాటజీని ప్రవేశపెట్టిన చిత్రంగా ముద్దుల మామయ్య చిత్రాన్ని ఇప్పటికీ పేర్కొంటారు. ముద్దుల మామయ్య చిత్రం తర్వాత వచ్చిన ముద్దుల మేనలుడు భార్గవ ఆర్ట్స్ జోరుకు బ్రేక్ వేసిందని చెప్పాలి. ఈ సినిమా కూడా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని బాలకృష్ణ అభిమానులు ఆశించారు. అయితే వారు ఆశించిన విజయం మాత్రం ముద్దుల మేనలుడి చిత్రానికి లభించలేదు. ఈ చిత్ర అపజయానికి ప్రధాన లోపం కథే. అన్నదమ్ముల కథ ఇది. బాలకృష్ణ అన్నయ్యగా నాజర్ నటించారు. అన్నకు దగ్గరవుదామని బాలకృష్ణ పోషించిన రాజా పాత్ర ఎంత ప్రయత్నిస్తుంటుందో అన్న మాధవరావు పాత్ర అంతకంతకు దూరం అవుతుంటుంది. వీరి మేనత్తగా జయంతి నటించారు. 2 కుటుంబాలకు చెందిన దాయాదుల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులకు పట్టలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి నటించారు. లంగా ఓణి ధరించి కాస్త దూకుడుగా ఉండే పాత్ర ఇది. ఆ సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా విడుదలైంది. అందులో విజయశాంతి పవర్ఫుల్ పాత్ర పోషించారు. ఆ సినిమా కంటే ముద్దుల మేనలుడు చిత్రం విడుదలై ఉంటే కథ వేరేలా ఉండేదేమో. కానీ కర్తవ్యం తర్వాత ఈ చిత్రం రిలీజ్ కావడంతో ఆ క్యారెక్టర్ ప్రభావం విజయశాంతి పాత్ర మీద పడి డ్రాబ్యాక్ అయింది. ముద్దుల మామయ్య చిత్రంలో బాలకృష్ణ చేసిన బ్రేక్ డాన్స్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. అలాంటి డాన్స్ ఈ చిత్రంలో కూడా ఉంటుందని ఆశగా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అప్పటికి సినిమాలో మొదటి పాటను 6 లక్షలు ఖర్చు పెట్టి సెట్లో పాప్ సాంగ్లా భారీగా తీశారు. అయితే అది ఆడియన్స్ కు నచ్చలేదు. భారీ అంచనాల నడుమ 1990 జూలై 7న ముద్దుల మేనలుడు చిత్రం విడుదలయ్యింది. ఓపెనింగ్స్ అద్దిరిపోయాయి. రిలీజ్ అయిన ప్రతి థియేటర్ దగ్గర హెవీ క్రౌడ్స్ ఉండేవి. అయితే ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురయ్యారు. అయితే బడ్జెట్ విషయంలో కొంత రాజీ పడినా పబ్లిసిటీ విషయంలో నిర్మాత గోపాలరెడ్డి ఏమాత్రం తగ్గలేదు. ఎంత పబ్లిసిటీ చేసినా 4వ వారం తర్వాత కలెక్షన్లు తగ్గాయి. 1990లో బాలయ్య నటించిన 4 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిల్లో 5.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి లారీ డ్రైవర్ మొదటి స్థానంలో నిలిచింది. ముద్దుల మేనలుడు కూడా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి హిట్ రేంజ్ సాధించింది.